Jesus, ప్రభువైన యేసు మీకు వందనాలు. that you have brought us here safe and sound. మమ్మల్ని ఇక్కడ సురక్షితంగా మీరు తోడుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. Bless this church of Pastor Nehemiah. పాస్టర్ నెహెమీ గారి సంఘాన్ని మీరు దీవించండి ప్రభువా. Bless his newly constructed home. కొత్తగా నిర్మించబడుతున్న ఆ ఇంటిని కూడా మీరు ఆశీర్వదించండి ఆయన. May your blessings abide in this place. నీ యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ ఉండాలి ప్రభువా. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Reading Psalm 132. 132వ కీర్తన చదువుకుందాం. Lord, remember David and all his afflictions, how he swore unto the Lord and vowed unto the mighty God of Jacob. Surely I will not come into the tabernacle of my house, nor go up into my bed. I will not give sleep to mine eyes or slumber to mine eyelids, until I find out a place for the Lord, and habitation for the mighty God of Jacob. Lo, we heard of it at Ephrathah, we found it in the fields of the wood. We will go into his tabernacles, we will worship at his footstool. Arise, O Lord, into thy rest, thou in the ark of thy strength. Amen. Let thy priests be clothed with righteousness, Amen. and let thy saints shout for joy. Amen. For thy servant David's sake, turn not away the face of thine anointed. Yes, Lord. The Lord hath sworn in truth unto David, he will not turn from it. Amen. For of the fruit of thy body will I set upon thy throne. Amen. If thy children will keep my covenant Amen. and my testimony, that I shall teach them, their children shall also sit upon thy throne Amen. forevermore. Amen. For the Lord hath chosen Zion, Amen. he had desired it for his habitation. Amen. This is my rest forever. Amen. Amen. Here will I dwell, Yes. for I have desired it. Amen. I will abundantly bless her provision. Amen. I will satisfy her poor with bread. Amen. I will also clothe her priests with salvation, Amen. and her saints shall shout aloud for joy. Amen. There will I make the horn of David to bud. I have ordained a lamp for mine anointed. Amen. His enemies will I clothe with shame, Amen. but upon himself shall his crown Hallelujah. lavish. Yes, brother. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియ్యను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడిదము రండి. యెహోవా, లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను. దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను. నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనేను. ఆమేన్.
Lord, we thank you ప్రభువా ధన్యవాదాలు నాయన for this word. ఈ వాక్యము కొరకు. Bless us is my prayer. మమ్మల్ని ఆశీర్వదించమని నా ప్రార్థన అయి ఉన్నది. Under your shed blood we come. చిందించబడిన నీ రక్తం కింద మేము వస్తా ఉన్నాం. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. We thank God for this wonderful place ఈ అద్భుతమైన స్థలమును బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. where the word of God has proceeded ఎక్కడైతే వాక్యము ముందుకు వెళ్తా ఉన్నదో, అభివృద్ధి చెందుతా ఉన్నదో, and how I came to that first church which was quite small. నేను మొదటగా ఉన్న మందిరం దగ్గరికి వచ్చినప్పుడు అది కొంచెం చిన్నగా ఉండేది. But now God has given grace to our precious pastor Nehemiah and the family to build this big church. అయితే పాస్టర్ నెహెమియా గారికి, వారి కుటుంబానికి, వారికి పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. And also this new house. అలాగే అక్కడ కట్టబడుతూ ఉన్న నూతన గృహం కొరకు. When Solomon built the temple, he also built his house. సొలొమోను కూడా మందిరం కట్టినప్పుడు తన గృహాన్ని కట్టుకున్నాడు. And we really thank God తర్వాత అలాగే నేను కూడా దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. that the blessings of God abide in this place. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ స్థలంలో ఉండాలని. We thank God that God chooses certain places. మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు కొన్ని స్థలాలను ఆయన ఎన్నుకుంటా ఉంటాడు. In Golapalam, the Lord has chosen this place. గొల్లపాలెములో ప్రభువు ఈ స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. And for this place, he would say, "This is my rest." ఈ స్థలము కోసం ఆయన చెప్తున్నాడు, ఇది నా విశ్రమ స్థానము అని ఆయన చెప్తా ఉంటాడు. I have desired it. నేను దీనిని కోరుకున్నాను. And the Lord has given a blessing. ప్రభు ఆశీర్వాదం ఇస్తున్నాడు. I will abundantly bless our provisions. ఆయన యొక్క సరిహద్దులను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానని. I'll satisfy her poor with bread. అక్కడ వాళ్ళకు ఆ బేదలకు ఆహారంతో తృప్తి పరుస్తానని ఆయన చెప్తున్నాడు. Let it so happen in this place ఈ స్థలంలో కూడా అది జరుగును గాక. that everybody, rich, poor, be blessed. ఇక్కడ ధనికులు, పేదవారు అందరూ కూడా ఆశీర్వదించబడాలి. Let them find their needs. వారి యొక్క అవసరతలను వారు కనుగొందురు గాక. Let healing proceed from this place. స్వస్థత ఇక్కడి నుంచి వెళ్ళును గాక. Salvation proceed from this place. రక్షణ ఇక్కడి నుంచి వెళ్ళును గాక. Let a rapturing faith be ministered in this place. ఎత్తబడే విశ్వాసం ఇక్కడి నుంచి పరిచయం చేయబడును గాక. ఆమేన్. Let a big portion from this church go as the bride in the rapture. ఈ సంఘము నుండి ఎక్కువ మొత్తంలో ఎత్తబడులో ఉండును గాక. God bless our pastor, the family, Brother Praveen, and the whole church. పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, సోదరు ప్రవీణ్ ని, ఆ సంఘం అంతటిని కూడా దేవుడు దీవించును గాక. May your enemies be clothed with shame. మీ శత్రువులు అవమానమును వస్త్రముగా ధరింపజేయును గాక. And may his crown flourish. అతని కిరీటము తేజరిల్లును గాక. Blessed be the name of the Lord. ప్రభు నామము స్తుతింపబడును గాక. No enemies of the bride can stay. వధువు యొక్క శత్రువులు ఎవరు కూడా నిలబడలేరు. ఆమేన్. God has won our every case. మన యొక్క ప్రతి కేసుని కూడా దేవుడు జయించాడు, నెగ్గాడు. So blessed be the name of the Lord. కాబట్టి దేవుడి నామము స్తుతింపబడును గాక. So I pray that God's blessings rest in this place. సో అందుకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాయని. And even for that house which is being built. అలాగే అక్కడ కట్టబడుతూ ఉన్న ఆ ఇంటి కోసం కూడా May God's blessings abide. ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ ఉండును గాక. In that place. ఆ స్థలములో Let's pray. ప్రార్థించుకుందాం. We thank you, Abba, Heavenly Father, అబ్బా పరలోకపు తండ్రి, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. that you brought us to Golapalam once again. మరొక్కసారి మమ్మల్ని గొల్లపాలను తీసుకొచ్చారు ప్రభా. You gave us a privilege to see this new building. మాకు ఈ యొక్క కొత్త భవనాన్ని చూడడానికి మాకు ఒక భాగ్యాన్ని ఇచ్చారు. When Pastor Nehemiah and his family are going to shift in this new house. పాస్టర్ నెహెమియా గారు, మరి అలాగే వారి కుటుంబం కూడా ఈ కొత్త ఇంట్లోనికి మారకు మునుపు Bless this place, Father. ఈ యొక్క స్థలాన్ని మీరు ఆశీర్వదించండి ఆయన. Take away all evil and demonic spirits from this place and bind it in hell for the day of your destruction. చీకటి ఆత్మలను, దెయ్యపాత్మలను ఆ నాశన దినం వరకు మీరు వాటిని బంధించండి నాయన. May thy sweet Holy Spirit and your presence live here. నీ మధురమైన పరిశుద్ధాత్మ, నీ సన్నిధి, నీ ప్రసన్నత ఇక్కడ నిలబడను గాక. I pray for this church building. ఈ యొక్క చర్చి మందిరాన్ని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. Let it be a lighthouse in Kakinada. ఈ కాకినాడ ప్రాంతంలో ఇది ఒక లైట్ హౌస్ వలె ఉండును గాక. That many who are lost may find light. ఎవరైతే నశించిపోయారో వాళ్ళు వెలుగును చూచురు గాక. I also pray, Father,
నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా A తండ్రి. big portion of this church go as your bride in the rapture. ఈ మందిరములో నుంచి ఎక్కువ మొత్తము ఎత్తబాటులో నీ భార్య వలె ఎత్తబడును గాక. Under your blood we come. నీ రక్తం కింద మేము వస్తా ఉన్నాం. Our families, our children, wives, churches, we bring under your blood. మా కుటుంబము, మా పిల్లలను, మా భార్యలను, మా సంఘాలను అందరినీ మీరు తోడుకుని రండి ప్రభువా రక్తం కింద. May your blessings abide here. నీ యొక్క ఆశీర్వాదాలే ఇక్కడ ఉండును గాక. Be with Brother Praveen while he's supporting Pastor Nehemiah. మరి అలాగే సహోదరుడు ప్రవీణ్ తో కూడా మీరు ఉండండి. మరి పాస్టర్ నెహెమియా గారికి సహకరిస్తా ఉన్నాడు. Raise him as a young man in this message. ఆయనను ఒక యవనస్తుడి వలె ఈ వర్తమానంలో మీరు నిలబెట్టండి నాయన. Hallelujah, Father. I pray for Billy and his brother. అలాగే ప్రభా మరి ఆ బిల్లీ కోసం మరి అలాగే తన సహోదరుడి కోసం కూడా మేము ప్రార్థన May they చేస్తాం. help Pastor Samuel వారు కూడా పాస్టర్ సామ్యూయల్ గారికి సహాయం చేదురుగాక. in the church at Uppada. ఉప్పాడలో ఉన్న సంఘములోని Oh God, ప్రభా we really thank you. You have given this promise. ఎందుకనగా మేము నీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నావు. నీవి వాగ్దానాన్ని మాకు ఇచ్చావు. So we submit ourselves into hands of grace. నీ కృపా హస్తాలకే మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. I even pray for myself and my wife when we'll be traveling to Vizag Airport with our brothers. Let us go safe and sound. నేను నా భార్య కూడా ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కి సహోదరులతో కూడా ప్రయాణం వెళ్తూ ఉండగా మమ్మల్ని కూడా సురక్షితంగా మీరు తోడుకుని వెళ్ళండి ప్రభా. Give us journey mercies, Father. నీ ప్రయాణపు కృపలను మాకు ఇవ్వండి నాయన. Let us reach the airport in time. ఆ ఎయిర్పోర్ట్ కూడా మంచి సమయానికి మేము చేరుకునేలాగిన, Get our plane in time and reach Delhi in time and reach our homes in time. ఫ్లైట్ కూడా సమయానికి వెళ్ళేలాగా, ఇంటికి కూడా మేము సమయానికి వెళ్ళేలాగా సురక్షితంగా మేము ఇంటికి చేరుకుందాం గాక. We submit ourselves into hands of grace. మమ్మల్ని మేము నీ కృపాస్థలకు మేము సమర్పించుకుంటూ ఉన్నాం. May this place be blessed. ఈ యొక్క స్థలము దీవించబడును గాక. Thy word said, నీ వాక్యం చెప్తా ఉన్నది, in this place will I give peace, ఈ స్థలములో నేను శాంతిని ఇస్తానని చెప్పు. saith the Lord of hosts. యెహోవా సైన్యములకు అధిపతియగు సెలవిస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And I will fill this house with glory. ఈ మందిరాన్ని మహిమతోనే నింపుతానని చెప్పు. That is my prayer, Father. అదే నా ప్రార్థన అయినది తండ్రి. May your double presence fill this place. నీ యొక్క ఎక్కువ రెండు పాళ్ళ యొక్క నీ సన్నిధి ఇక్కడ ఉండును గాక. A double portion, Lord. రెండు పాళ్ళు ప్రభువా. Let the people be filled with our Holy Spirit. నీ ప్రజలు ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు గాక. Submit this into your hands of grace. దీనంతటినీ కృపాస్థలకు మేము సమర్పిస్తూ ఉన్నాం. In the name of Jesus Christ, our Lord, we ask this prayer. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as done in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, and as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom and the power and the glory, now and forevermore. Amen. ఆమేన్. Amen. God bless you. Wonderful.